అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఐబొమ్మ రవి గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఒక వైపు నుంచేమో ఆయన తప్పు చేశాడు అని వినిపిస్తుంటే, లేదు సామాన్య ప్రజలకి ఆయన కరెక్ట్ పనే చేశాడు అని చెప్పి చాలా మంది సామాన్యులందరూ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అసలు ఆయన విషయంలో ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఒకవేళ శిక్ష పడితే ఎటువంటి శిక్ష ఆయనకు వేస్తారు ఏంటి అన్న పూర్తి వివరాలన్నీ తెలిసిన వ్యక్తి బోస్ గారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అండ్ జనసేన స్పీకర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. యాక్టర్ కూడా. సూపర్ సార్. అసలు ఐబొమ్మ రవి పరిస్థితి ఏంటి, ఆయన ఎందుకు ఈ పనులన్నీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అండ్ ఎట్ ద ఎండ్ ఆయనకి చాలా మంది చంపేయాలి, శిక్ష వేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. పరిస్థితి ఏంటంటారు? అసలు చంపేయాలని ఇప్పటివరకు ఎక్కువ మంది కాదండి, ఒకళ్ళు ఇద్దరు చెప్పుంటారులే కానీ అది కోపంతో. కానీ అది కాదు. మన ఇండియాకు ఉన్న డెమోక్రసీలో శిక్ష వేయడం అనేది డిమాండ్ యాక్చువల్గా. సో అతను చేసింది ఏంటి అని కొన్ని మీమ్ పేజెస్, ఎస్పెషల్లీ ఫ్రీగా సినిమా చూసే వాళ్ళందరికీ ఆయన దేవుడిలాగా అనిపించవచ్చు కాక, కరెక్టే కాదంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీమ్ పేజెస్ కానీ, ఈ మీమ్ పేజెస్లో ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా సూటి ప్రశ్న, ప్రేక్షకులకు కానీ, మీరేమన్నారంటే బాగా ఎక్కువ ప్రైస్లు పెట్టేశారు టికెట్లు, సో సినిమా వాళ్ళ దగ్గర నుంచి సినిమాని పరిశీలి చేసి మాలాంటి వాళ్ళకి ఇస్తున్నాడు, తక్కువ అసలు డబ్బులు ఖర్చు లేకుండా చూపిస్తున్నాడు, సో అతను దేవుడు అంటారు కదా. సేమ్ అదే లాజిక్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఏ మీమ్ పేజెస్ నడుపుతున్నారో, దీన్ని సపోర్ట్ చేస్తూ అంటే ఇది చేసేది కరెక్ట్ అని అంటున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. మీ బ్యాంక్ అకౌంట్లో సైబర్ ఫ్రాడ్లు మధ్యలో లింకులు పోయితే డబ్బులు పోతున్నాయి కదా, ఆ డబ్బులు తీసేసుకొని మీ దగ్గర నుంచి, అంటే ఎవరో ఆన్లైన్లో వాళ్ళు పేద ప్రజలకు ఇస్తున్నారు. కరెక్టేగా అదే లాజిక్ కదా, సేమ్ లాజిక్. మీరు సంపాదించిన డబ్బుల్ని వేరే అతను సైబర్ ఫ్రాడ్ చేసుకుని ఆన్లైన్ లో చాలా మంది డబ్బులు పోయి ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి 50 రూపాయలు గేమ్స్ ఆడి బెట్టింగ్ యాప్ అక్కడక్కడ మీ ఇష్ట ప్రకారమే బెట్టింగ్ యాప్ లోకి మీరు వెళ్ళారు. మీకు తెలియకుండా మీ మొబైల్ వాళ్ళు హ్యాక్ చేసేసి వాళ్ళు చేసేస్తుంటే వేరు. మీ ఇష్ట ప్రకారమే అప్లికేషన్ గేమ్ కి, లేకపోతే వాళ్ళు చెప్పిన లింక్ కి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఏదో మెసేజ్ చేశారని చెప్పి వాళ్ళ లింక్ కి కట్టి వాళ్ళు మీ సిస్టమ్ నో లేదా మీ మొబైల్ హ్యాక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు దాన్ని ఒక పేదలకు పంచిపెట్టారండి. కరెక్టేగా? మీ లాజిక్ ప్రకారం కరెక్టేగా? కాదు కదా, ఒప్పుకోరు కదా పర్సనల్ విషయానికి. ఎగ్జాక్ట్లీ. నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయినా నాకు ఈ అసహనం ఉండడం, లేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకోవడం కరెక్టే. కానీ నేను ఒక నార్మల్ ప్రేక్షకుడిని. బిఫోర్ బికమింగ్ ఏ యాక్టర్, బిఫోర్ బికమింగ్ ఏ డైరెక్టర్, బిఫోర్ బికమింగ్ ఏ ప్రొడ్యూసర్, నేను కూడా ఒక మనిషినేగా, సామాన్య ప్రేక్షకుడినేగా. నా సినిమా వచ్చిన రోజే నేను ఇవన్నీ, లేని రోజు నేను నార్మల్ ప్రేక్షకుడికి వెళ్ళి సినిమా థియేటర్లో అదే డబ్బులు కట్టుకుని సినిమా చూడాల్సిన. నాకు నచ్చితే వెళ్తా, 1000 రూపాయలు అవసరం అయితే పెడతా, నా దగ్గర క్యాపబిలిటీ ఉంటే పెడతా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. కానీ నేను ఎవరితో స్టీల్ చేయట్లేదుగా. కానీ అందరు సినిమా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, చిన్న సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి, అడిగే దాంట్లో ఒక్క దాంట్లో మాత్రం నేను ప్రేక్షకులకు కానీ మీమి పేజ్కి ఎక్కిపోయించేది ఒకే ఒక విషయం ఏంటంటే, రేట్లు కంట్రోల్ లేకుండా తీసుకుంటున్నారు, చాలా పెద్ద రేట్లు కంట్రోల్ లేకుండా పెడుతున్నారు అనే దానికి. ఇట్ డిపెండ్స్ అండి. డిమాండ్ యాపిల్ ఫోన్లా ఉండేదానికి మనం 1,50,000 పెడుతున్నాం. అదే ఫీచర్స్ ఉండి అదే రకమైన హార్డ్వేర్ ఉన్న దానికి కూడా మనం బయట మార్కెట్లో చీప్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, దానికి 10,000 కూడా దొరుకుతున్నాయి. మీ యొక్క ఇంట్రెస్ట్. నచ్చితే చూడండి 1000 రూపాయలు ఉన్నప్పుడు, నచ్చకపోతే వెళ్ళకండి. ఎప్పుడైతే నచ్చకపోతే వెళ్ళకపోతే ఆటోమేటిక్ ఏం చేస్తారు? తగ్గిస్తారు. ఇప్పుడు మన రాజు వర్సెస్ రాంబాబులో ఏం జరిగింది? అసలు థియేటర్ రావడం గగనం అయిపోయింది చిన్న ప్రేక్షకులు, చిన్న సినిమాలకు ప్రేక్షకులు. సో ఏం చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో తీసుకొచ్చారు 99 రూపాయలు టికెట్ అని. ఎందుకు వచ్చింది? థియేటర్ రావట్లేదనే కదా. అలా మానేశారు కదా మీరందరూ. మారుతుంది, అంతేగాని దానికోసం అని చెప్పి మీరు తప్పుడు పనులు చేస్తే దాన్ని ఒప్పు చేద్దాం అనేది తప్పు. సో ఐబొమ్మ రవి గారు ఏదైతే ఉన్నారో ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి ఏం చేయలేదు. ఇది వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ పెంచాలి, వాళ్ళ వెబ్సైట్కి చాలా మంది రావాలా. ఐబొమ్మే కాదు, రీసెంట్ గా చాలా మంది చాలా వెబ్సైట్లు చెప్తున్నారు ఈ వెబ్సైట్ లో సినిమా ఉన్నాయని. మరి అవన్నీ ఎవరు మాట్లాడతారు? అసలు ఐబొమ్మ ఇది హ్యాక్ అయిన తర్వాత, లైక్ వీళ్ళు బ్యాన్ చేసిన తర్వాత SBI ఇన్సూరెన్స్ లోకి వెళ్ళి ఐబొమ్మ లింక్ పెట్టారు అని, అది కాదు చాలా ఉన్నాయి. ఐబొమ్మ 1 అని, ఇంకా ఫేమస్ చేస్తున్నారు. సో బెప్ అని కూడా అతనిదే అంట. మిగతా వెబ్సైట్లు చాలా ఉన్నాయి, మూవీ రూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందరిని పట్టుకోవచ్చండి. ఇదేమైపోయిందంటే ఐబొమ్మ వరకు ఏమైందంటే ఎక్కువ ఈ సినిమాలు ఎమ్మెన్యే పెడుతున్నాడు, ఆర్గనైజర్గా చేస్తున్నారని చెప్పి ఈ మీద ఫోకస్ పెట్టి ఒక ఫోర్స్ వాడేసరికి వెంటనే దొరికాడు. ఇవాళ రేపు ఏముందండి, IP అడ్రస్ బేస్ మీద ఎవరిని ఎక్కడి నుంచి పట్టుకోవచ్చండి. ఇట్స్ ఆల్ అబౌట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎనర్జీ స్పెండ్ చేయడం, టైం స్పెండ్ చేయడం, మనుషులు పెట్టడం, ఇంటెలిజెన్స్ పెడితే ఎవరైనా దొరుకుతారు. అంటే వన్ సైడ్ వాళ్ళ వైఫ్ కూడా
ఆయనకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చింది అని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు డైరెక్ట్ గా పట్టుకున్నారో ఇది ఒక రీజన్ గా చూపిస్తున్నారు. నచ్చిన వాళ్ళు ఏం చేస్తుండే ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను జనసేన స్పీకర్ ని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడాను. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లోకి వచ్చారనుకోండి, ఆ సంబంధించి ఆ రోజు బోసులో మాట్లాడి నా మీద నెగిటివ్ చెప్తే దాన్ని ఎవరు ఏం చేయగలరు? సో ఎక్కడ ఏదో ట్రిగర్ అయి ఉంటది. సో వాళ్ళ వైఫ్ తో ఉన్న గొడవలో ఆ కోపం వచ్చి ఇచ్చుండొచ్చు కాక ఈ రోజు కొత్తగా ఇంకేదో మాట్లాడుతున్నారు. వైఫ్ కాదు వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో మెసేజ్ పెట్టాడు, సో ఐడెంటిఫై అయిందని. 100 ఇష్యూస్ ఉండొచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కాదు మ్యాటర్. ఎలా దొరికేది మ్యాటర్ కాదు, ఎప్పుడు దొరికేది మ్యాటర్ కాదు. చేస్తున్న పని తప్పా రైటా? తప్పు. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనందరం ఒక సామాజిక కుటుంబ ఒక విధానంలో ఒక ఇండియన్ భారతదేశంలో బతుకుతున్నప్పుడు మనకు ఒక డెమోక్రసీ ఉంది. దానికోసమని రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం కింద యాక్ట్స్ ఉన్నాయి. యాక్ట్స్ ప్రకారం ఇది తప్ప ఒప్పు అని మనం చాలా యాక్ట్స్ లో రాసాం. పైరసీ చేయడం అనేది తప్పు రూల్ ప్రకారం. తప్పు కాబట్టి శిక్షానికి అర్హుడు. అతని యొక్క ఎథికల్ బ్యాక్గ్రౌండ్ లో లా ప్రకారం తప్పు. ఎథికల్ తప్ప కాదనేది డిస్కషన్ జరుగుతుంది. మీమి పేజెస్ ఏమో ఈయన మా దేవుడు అని పెడుతున్నారు. మాలాంటి సినిమాలకు డబ్బులు పెట్టి చిన్న చిన్న సినిమాల్లో కూడా చచ్చిపోతానని బాధపడే వాళ్ళేమో తిడుతున్నాం. ఇట్స్ ఒక ఆర్గ్యుమెంట్ కి 2 సైడ్లో ఉన్న పాయింట్. బట్ అందరికి ఇందాక అందుకే అడిగాను, మేమీ పేజెస్ కానీ మిగతా వాళ్ళకి ఇదే ఆర్గ్యుమెంట్. మీ పర్సనల్ డబ్బులు పోయి దాన్ని వాళ్ళు వేరే వాళ్ళ పేదలకు ఇస్తున్నారు, వేరే కంట్రీలో పేదలకు ఇస్తున్నామని చెప్తారండి. ఆఫ్రికా నుంచే కదా మేజర్ గా మనకి డబ్బులు పోయాయి. ఫారిన్ కంట్రీలు దుబాయ్, పాకిస్తాన్ లో కూర్చున్న హ్యాకర్సే కదా, చైనా హ్యాకర్సే కదా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే చివరికి ఒక మెసేజ్ పెడతారు, మీ దగ్గర నుంచి డబ్బులు దొంగిలించింది ఒక పేదలకు పంచుతున్నాము. కానీ ఫ్యాక్ట్ అందరూ తెలియాల్సింది ఏంటంటే ఐబొమ్మ రవి తన వెబ్సైట్ ట్రాఫిక్ పెంచి ఆ ట్రాఫిక్ లో భాగంగా బెట్టింగ్ యాప్స్ చేశాడు. 100 కోట్ల వరకు సంపాదించాడంట. 20 కోట్ల వరకు లావాదేవీలు కూడా ఉన్నాయి. మొత్తం లగ్జరీ లైఫ్, ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చిన ట్రాన్సాక్షన్స్. ఈ డబ్బులన్నీ ఎందుకు వస్తాయండి? ఇవన్నీ ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ లాగా చిన్న చిన్నగా అంటే తెలియట్లేదు. ఒకళ్ళ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పోతే వాళ్ళకి బాధ ఉంటుంది. ఇంతమంది ఏదైతే 55-60 లక్షల మంది ఐబొమ్మకి యాక్సెస్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అందులో చాలా మందికి 100 రూపాయలు 200 రూపాయలు పోయి ఉంటాయి. ఆ క్లిక్ చేస్తే, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక్కొక్క 200 రూపీస్ 200కో 300 రూపీస్ వేస్తుంటాడు. 50 lakhs ఇంటూ 300 రూపీస్ ఎంత అండి? 15 కోట్లు. ఇది కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ గేమింగ్ అప్లికేషన్ సంబంధించి లింక్ పెట్టగానే ఆ లింక్ ద్వారా మిగతాలకు పోయింది. అవి ఎంత పోయి ఉంటాయి? చాలా వరకు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కూడా హ్యాక్ చేశారు. ఎంతో మంది పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. అదేండి, సొంతంగా దెబ్బ తగిన రోజు వరకు అందరికి ఇదంతా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళందరికి ఆ డబ్బులు ఈ 50 లక్షల మందికి సూటిగా స్పష్టంగా అడుగుతున్నాను. ఈ 50 లక్షల మందిలో మీరందరూ ఐబొమ్మకి వెళ్ళి కానీ లేకపోతే వెప్పం కానీ వెళ్ళి కానీ మీకు ఒక్కసారి కూడా 300 రూపాయలు 400 రూపాయలు బెట్టింగ్ యాప్లో పోలేదా? 100 రూపాయలు కూడా మీకు నష్టలేదా? 100గా పోయింది. ధైర్యంగా మీరు మెసేజ్ పెట్టండి, ధైర్యంగా పోస్టులు చేయండి. మీకు పోయినా లేవో చెప్పండి. ఆ 100 రూపాయలు ఎన్నిసార్లు పోయి ఉంటాయి? ఆ 300 రూపాయలు 500 రూపాయలు ఎన్నిసార్లు పోయి ఉంటాయి అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు? అవి మీకు చిన్న అమౌంట్లు, ఎందుకంటే మీకు పెయిన్ లేదు, తెలియదు, పెయిన్ తెలియదు. ఎందుకంటే 50 లక్షల మందిలో వాళ్ళు టార్గెట్ చేసిన 10 లక్షల మంది డేటాబేస్ లో టార్గెట్ చేసి ఉంటాడు. ఆ గేమింగ్ అప్లికేషన్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ మీకు ఎలా సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఎన్నిసార్లు కాల్స్, స్పామ్ కాల్స్ ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి? ఎలా వచ్చింది ఆ కాల్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డేటా? ఇక్కడ నుంచి చైనా వాళ్ళకి అమ్మడం, ఆ డేటా అమ్మడం. ఇక్కడ నుంచి మయన్మార్, తర్వాత మయన్మార్ ట్రయాంగిల్ అని ఉంటుంది ఒకటి. ఆ ట్రయాంగిల్లోని మొత్తం జరుగుతూ ఉంటుంది. మన ఇండియన్స్ ని తీసుకెళ్లి తెలంగాణలో తీసుకెళ్లి ఆ కంట్రీలో కూర్చోబెట్టి ఫ్రాడ్స్ చేపిస్తున్నారని మనం న్యూస్ లో చదివాం కదా. ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఈ డేటాను ఎక్కడికి తీసుకొచ్చుకుంటున్నారు? ఇలాంటి వెబ్సైట్ నుంచి నమ్ముతున్నాడు. వాళ్ళు ఏం చెప్తారు, బాబు నువ్వు నాకు డేటా ఇవ్వు, ఇంత అమౌంట్ వస్తే ఇంత వచ్చిన దాంట్లో నీకు 20% 30% కమిషన్ అంటాడు. రోజుకు ఈ రోజుకు 10 లక్షల మంది టార్గెట్ చేస్తారు సిస్టమ్ ద్వారా. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే 10 లక్షల మందికి వాట్సాప్ వెళ్తుంది, తెలియకుండా క్లిక్ చేస్తారు. ఒకళ్ళు 300-400 రూపాయలు పోతుంది. 10 లక్షలు ఇంటూ 300 అంటే రోజుకు 3 కోట్లు. 3 కోట్లలో 10% అంటే ఎంత వస్తుంది? 30 లక్షలు. ఈయన గత 2-3 సంవత్సరాలు దందా చేస్తే యావరేజ్ నెలకు 50 లక్షలు అంటే 6 కోట్లు సంవత్సరానికి, 3 సంవత్సరానికి 20 కోట్లు సరిపోయింది కదా ఆన్లైన్లో లెక్క. ఆఫ్లైన్లో ఇంకేం చేసాడో మనకు తెలియదు. మనం చెప్పడానికి మాట్లాడడానికి 100 చేస్తామండి, అంత ఈజీ కాదు. ఇదేమి సినిమా కాదు. కాకపోతే నేను షూటిగా స్పష్టంగా అందరూ చెప్పేది 2 మాటలు. ఈ మీమి పేజెస్ వాళ్ళకి నేను ఆమె బిగ్ మీమ్ లవర్. నా మైసెల్ఫ్ నేను బిగ్ మీమ్. రోజు నా లైఫ్ స్టైల్లో నా డేలో కనీసం ఒక 30 minutes 40 minutes నేను మీమ్స్ చూడడానికి ఇష్టపడతాను. అంత మీమ్ లవర్ని. కానీ మీరు సినిమాలు ఈరోజు చూస్తున్న మీమ్లకి మీరు వచ్చి థియేటర్కి వచ్చి 100 రూపాయలకి టికెట్ పెట్టాలా లేకపోతే 1000 రూపాయలకి టికెట్ పెట్టాలా అనేది డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ బట్టి ఉంటుంది. కానీ నేను స్ఫూర్తిగా మీకు చెప్పేది ఒకటే, ఇదే పని మీ పర్సనల్ దెబ్బ జరిగేదాకా మీకు పెయిన్ తెలియదు. మీ ఇంట్లో మీ అమ్మగారికి మీ నాన్నగారికి తెలియకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండదు. వాళ్ళకి మీరు మొబైల్ ఇచ్చి వచ్చారు, స్మార్ట్ మొబైల్ ఇచ్చి వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు పోయిన రోజు మీకు తెలుస్తుంది బాధ. 1000 రూపాయలు కాబట్టి పెయిన్ తెలియదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మీరు ఏదో సంపాదించిన డబ్బులు ఒక 50,000 60,000 ఉంటాయి. అది సడన్గా ఎవరైనా దొబ్బేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ.
ఆ రోజు వరకు మీరు ఇలాగా ఏంటంటే ఏముందండి, నెలకి 200 రూపాయలు రీఛార్జ్ చేస్తే నెట్ వస్తుంది, అందరూ మాడే వాళ్ళు అయిపోయారు, అందరికి తెలివితేటలు అయిపోయారు, అందరికి మాడే అధికారం వచ్చింది, చేతిలో ఏదున్నా ఒక వీడియో తీయడం పెట్టడం అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్లో ఎవరెవరో ఫేమస్ అవుతున్నారు. సో ఊరినే ఫేమస్ అవుతున్నారు, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి 100 మంది ఇన్ఫ్లుయెన్సర్ అవుదామని ట్రై చేస్తున్నారు. అందులో కొంతమంది అవుతున్నారు, కొంతమంది అవట్లా, కొంతమంది చీప్ వేలో అవుతున్నారు. ఏది పడితే అది మాట్లాడి ఊరిని డాన్స్ వేసేసి మ్యూజిక్లు పెట్టేసి, కొంతమంది రకరకాల బూతులు మాట్లాడేసి ఫేమస్ అవుతున్నారు. ఇంకొకరు రకరకాల మహేష్ బాబు నిన్న మొన్న ఒక అతను తిడుతున్నాడు, ఏం అధికారం ఉందా నంది మీద కూర్చున్నారు అంటున్నారు. మహేష్ బాబు నాకు అనిపిస్తుందండి, ఆయన ఏదైనా ఇవ్వడొచ్చు, సినిమాలు చేయొచ్చు, ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జ్ చేయొచ్చు. ఈ 1000 మంది ఈ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఆయన దేవుడే. మరి ఆయన సినిమాకి నువ్వు 1000 రూపాయలు పెట్టాలని నాకు అనిపిస్తుంది. నేను వెళ్తా, మహేష్ బాబు సినిమాకి 1000 రూపాయలు నేను పెడతా, ఎందుకంటే నా డబ్బులు అటు కూడా వెళ్తున్నాయి అనే ఆలోచనతో నేను ఉంటా. నువ్వేం చేస్తున్నారు? ఈ మేం పేజెస్ కానీ అడిగే వాళ్ళందరికీ ఏంటి? నేను చాలా చాలా బాధ వేస్తుందండి, నేను చూసినప్పుడు మేమే పే చేస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నాకు వదిలేండి, నేను చార్ట్ అకౌంట్గా నేను నా అన్ని పోయినా కానీ మళ్ళీ సీఏగా ఆఫీస్లో కూర్చొని మళ్ళీ ఏదో తినడానికి బాగా సంపాదించుకోగలను. నేను తినడానికి నా 5000 నోట్లు వెళ్ళడానికి ఏదో సంపాదించుకుంటా. కానీ ఇదే ప్రపంచంగా చాలా మంది డైరెక్టర్లు చాలా మంది కూర్చొని కష్టపడి చేస్తున్నారు. ఎక్కడో దాకా ఎందుకు రాజమౌళి ఎంత భయపడ్డారండి? చిన్న విజువల్ బయటకు వెళ్తే ఎంత బాధపడ్డారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరే రేపొద్దున ఒక ప్రాజెక్ట్ తయారు, లేదా ఒక చిన్న కెమెరా తయారు చేస్తున్నారు, లేదా చిన్న రుద్రాక్ష తయారు చేస్తున్నారు, చిన్న మైక్ తయారు చేస్తున్నారు, మీరే అనుకోండి, మీకు తెలిసిన విద్యలోనే మీరు తయారు చేస్తున్నారు. దాన్ని వేరే వాళ్ళు ఫ్రీగా తీసుకుంటే మీకు బాధ అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? ఎన్నో రోజులు కష్టపడి ఆలోచించి. సినిమా కూడా ఒక ప్యాక్డ్ ప్రొడక్ట్. ప్యాక్ అంటే ప్యాకేజ్ చేస్తున్నప్పుడు మనం మొబైల్ కొంటున్నాం, మొబైల్లో మనకి ప్యాకేజ్ వస్తుంది, మొబైల్, ఛార్జరు, పిన్ను, సిమ్ పెట్టుకునే పిన్ను, పైన బ్యాగ్, ఇది అన్ని కలిపి మీకు ఒక ప్యాక్ ఇస్తున్నారు. సినిమా కూడా మ్యూజిక్, ఫీలింగ్, యాక్టర్స్, చుట్టుపక్కల విఎఫ్ఎక్స్ అన్ని యాడ్ చేసి మీకు ఒక ప్యాకేజ్ గా మీకు చూపించడానికి, ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మన డైలీ లైఫ్ లో తినడానికి ఒక రకమైన రిక్వైర్మెంట్, ఉండడానికి ఒక రిక్వైర్మెంట్, అలాగే ఎంజాయ్ చేయడానికి ఒక రిక్వైర్మెంట్ లో సినిమా అనేది ఒక కైండ్ ఆఫ్ ప్యాక్డ్ ప్రొడక్ట్. దీన్ని అమ్మడానికి వాళ్ళు తయారు చేసి వస్తున్నారు. మీరు మొబైల్ ని మీరు ఓపెన్ చేసి నాకు ఫ్రీగా ఇచ్చండి అంటే ఇస్తారా ఎవరన్నా? ఫుడ్ మీకు హోటల్కి వెళ్ళి ఫ్రీగా ఇవ్వండి అంటే ఇస్తారా? ఆ ఫుడ్ మీరు రైతుల నుంచి ఎక్కువ రేటుకి కొంటున్నారు. మీరు రైతుల దగ్గరికి కొంత 1000 రూపాయలే, బయట మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి 3000 రూపాయలు పెట్టి మీరు అమ్ముతున్నారు. సో మీరు మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఇంత పే చేయనంటే ఒప్పుకుంటారండి? సేమ్ లాజిక్కే కదా సినిమాకి కూడా. మీకు నచ్చకపోతే ఈ హోటల్ కాదు ఇంకో హోటల్కి వెళ్తారు, మీకు నచ్చకపోతే ఇంట్లో స్విగ్గీ పెట్టుకుని తింటారు, లేకపోతే ఇంట్లో వండుకుంటారు, మీ ఇష్టం. సేమ్ వేరే మీకు నచ్చితే చూడండి, మీకున్న దాంట్లో రీల్స్ చూసుకోండి, లేదా యూట్యూబ్ చూసుకోండి ఫ్రీగా ఉన్న దాంట్లో. సినిమా ప్యాకేజ్ ప్రొడక్ట్ని నేను కష్టపడిన దాన్ని మీరు పైరసీ చేయొద్దని చెప్పేదానికి ఇదే నా సబ్మిషన్ అండి. అంటే ఇప్పుడు ఆయనకున్న నాలెడ్జ్, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరు? లైక్ ఐబొమ్మ రవి. గుప్పెట్లే పెట్టలేదు, అంతా సొల్లండి. లైక్ అంటే సినిమాని ఆ లింక్ తీసుకొని సామాన్య ప్రజలకు అందించడం అనేది, లైక్ వీళ్ళందరూ కూడా మేబీ ఇది లేకపోతే థియేటర్కి వెళ్ళే వాళ్ళేమో. కానీ ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ రాగానే ఓటీటీ నుంచి వచ్చిన ఆ ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆయన ఇట్లా పెట్టుకోవడం, లైక్ హ్యాక్ చేయడం అనేది ఒక టాలెంట్ అయితే. లేదు, ఓటీటీ ఒకటే కదండి. ఓటీటీ అనేది ఎనీవే హ్యాక్ అంటే ఇప్పుడు వెబ్సైట్ మీద లేదా మీ ల్యాప్టాప్ మీద టీవీ మీద ప్లే చేస్తాం కదా, ఇప్పుడు మనం టీవీ చూస్తాం, సో మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నా వెబ్సైట్ మీద ప్లే అయ్యే ప్రతి దాన్ని రికార్డ్ చేయండి అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓటీటీలో నుంచి సేమ్ క్వాలిటీ ఎలా వస్తుంది బయటికి? ఇప్పుడు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయడానికి మీరు గూగుల్ కొట్టండి, గూగుల్లో డౌన్లోడ్ యూట్యూబ్ వీడియో, డౌన్లోడ్ రీల్ లింక్ అని కొడితే మనం రీల్ డౌన్లోడ్ చేసుకుంటున్నావా? ఒక్కోసారి ఇన్స్టాగ్రామే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తుంది, ఒక్కోసారి డౌన్లోడ్ లేకపోతే ఏం చేస్తాం, ఆ లింక్ తీసుకెళ్లి వేరే వెబ్సైట్ లో పెట్టి క్లిక్ కొట్టగానే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కదా. అట్లాగే ఓటీటీలకు కూడా వెబ్సైట్లు ఏదైతే హాట్‌స్టార్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వాటిల్లో కూడా ఉంటుంది కదా సినిమా, దాని డౌన్లోడ్ లింక్ మీకు రాదు. సినిమా షేర్ లింక్ ఉంటుంది చూసారా, షేర్ కొట్టగానే లింక్ వెళ్తుంది, సినిమా లింక్. దానికి డౌన్లోడ్ చేసే చాలా మంది సాఫ్ట్వేర్లు వచ్చేసింది. డౌన్లోడ్ చేయకుండా కూడా వాళ్ళు టెక్నాలజీ రాస్తున్నారు, కానీ తర్వాత కూడా డౌన్లోడ్ ఎలా అవుతుంది? వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద ప్లే అవుతుంది కదా, దానికి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది, స్క్రీన్ మీద ప్లే అయ్యేది యాజ్ ఈజ్ గా డౌన్లోడ్ చేయని వాళ్ళు పెట్టేసి వదిలేస్తున్నారు, డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయ్యాక అప్లోడ్ చేస్తున్నారు. ఇది ఒక మెథడాలజీ. దీని వల్ల ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళు ఒకటి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఒకరు ఉన్నారు. దానివల్ల పెద్ద ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు పెట్టిన డబ్బులు రికవర్ అవ్వడానికి థియేటర్ మేజర్ గా అనుకుంటున్నారు ఫస్ట్, ఎస్పెషల్లీ కమర్షియల్ మూవీస్ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టిన వాళ్ళు. వాళ్ళకి ఏమందంటే ఫస్ట్ రోజు ఐబొమ్మ రవి గారు ఏం చేశారు, రవి గారు కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి రకరకాల పర్సన్స్ తో కనెక్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి విజయవాడలో పర్సన్ తోనో లేదా వైజాగ్ లో పర్సన్ తో మాట్లాడి నీకు పెన్ లో కెమెరా ఎత్తా, నువ్వు వెళ్ళి కరెక్ట్ గా మధ్యలో స్ట్రీట్ లో బుక్ చేసుకో, బుక్ మై షోలో బుక్ చేసుకో, నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ కూడా చూస్తున్న వాళ్ళు, ఎక్కడ కూర్చుంటే మీకు అన్ని రకాలుగా సౌండ్ బాగుంటది, క్వాలిటీ బాగుంటది. మరి ఫస్ట్ రోలో కూర్చుంటే చూస్తే ఇట్లా చూడాలి కదా మన సినిమా. ఒకప్పుడు వచ్చాయి అలాంటి పైరసీ, మీకు గుర్తుందో లేదు, ప్రింట్ చూడాలంటే ఇట్లా పైరసీ వచ్చాయి, రికార్డ్ వచ్చి ఇప్పుడు కూడా రికార్డెడే కానీ క్వాలిటీ రికార్డెడ్.
అవే ఒకప్పుడు మన ఫోటోలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఏ ఫోటోలు తీసినా ఏంటంటే DSLR తో తీసిన ఫోటో లాగా వస్తుంది క్వాలిటీ. సో టెక్నాలజీ పెరిగేసరికి ఒక పెన్నుని, ఒక చిన్న పెన్ను ఇక్కడ పెట్టుకొని జేబులో పెట్టుకొని లేదా ఇక్కడ పెట్టుకొని తీసుకెళ్తున్నారు కెమెరా క్వాలిటీ బట్టి. ఇలా పెట్టుకుని వెళ్ళి ఇక్కడ కూర్చుంటున్నారు, ఎదురుగా ఉన్న సీన్ కరెక్ట్గా ఇలా కూర్చొని మెల్లిగా అలా జరుపుకుంటున్నారు. ఇలా జరుపుకోగానే ఎదురుగా వస్తుంది కదా, వాళ్ళు కదలకుండా సినిమా అయినంతసేపు కూర్చుంటున్నారు, మళ్ళీ కొట్టగానే మళ్ళీ రికార్డు కొట్టుకుంటున్నారు. సో అలా దాన్ని ఎక్కడో చోట ఏదో థియేటర్లో తీస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలి? ప్రేక్షకుల్లాగా వచ్చిన వాళ్ళని అరికట్టడం కుదరదు. సో ఆయన ఏం గుప్పిట్లో పెట్టుకోలేదండి, ఆయన ఒక చిన్న మోసం చేయడం లేదా ఇది పైరసీ చేయడం లేదని దాన్ని ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఇంత నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఒకవేళ లైక్ ఆర్మీ ఫోర్స్ లో కానీ లేదా మన ఇంటెలిజెన్స్ ఆ టైంలో కానీ ఈ బ్రెయిన్ అక్కడ యూజ్ చేస్తే బెటర్ అనేది బయట వినిపిస్తున్నమాట. నేను పబ్లిక్ టాక్ తీసుకుంటే ఇన్ని మోసాలు చేయొచ్చు అని అనుకున్న ఈ వ్యక్తి బ్రెయిన్ పాకిస్తాన్ వాళ్ళ కానీ లేదా ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి నాకైతే అతనేమి అందరూ మాట్లాడుతున్నట్టు అంత బ్రెయిన్ ఉందనేది నేను అనుకోవట్లేదండి. ఇవాళ రేపు ఐటీ తెలిసిన ఎవరైనా సరే లింక్స్ పెట్టడమే కదండి. మూవీ దొరకాలి మీకు, ఓటీటీ వచ్చిందానేమో రికార్డ్ కింద ఎక్కడో చోట దొరికింది మీకు, ఎనీబడి ఓపెన్ చేసి రికార్డ్ చేసుకుంటున్నారు. అది మీరైనా నేనైనా గూగుల్ కొడితే మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాగా రీల్స్. సేమ్ వే ఓటీటీ గురించి కూడా మీకు అవసరం అయితే మీరు చేస్తారుగా, తెలుసుకుంటే టెక్నాలజీ తెలిస్తే. సో అది తెలుసుకున్నారు, అది నేనైనా చేసుకోవచ్చు, మీరైనా చేయొచ్చు. దానికి పెద్ద బ్రెయిన్స్ అవసరం, ఐటీ తెలిసిన వాళ్ళు అయితే చాలు. మీరు ఐటీ ఎంప్లాయీ కాబట్టి మాక్సిమం తెలిసిపోద్ది. రెండోది, మీరు సినిమా థియేటర్లోంచి పైసలు తీసుకోవడం ఏంది, దానికి ఐటీకి బ్రెయిన్కి సంబంధం లేదు. మీరు కెమెరా ఏ కెమెరా వాడాలి, ఎవరిని ఎక్కడ పంపించాలి, మనం విదేశాల్లో ఉన్నాం కాబట్టి ఎవరిని ఏ థియేటర్ పంపించి చేయించాలి, ఎలా చేయించాలి అనేది ట్రైనింగ్ ఇప్పించడం, ఎవరికి కాన్ రాకుండా చేయడం అంతే కదా. దానికి ఇంటెలిజెన్స్ తో సంబంధం ఏముంది అంటే కెమెరా కోడ్ రాసి ఆయన కోడ్ ఏం లేదండి, వెబ్సైట్ చేయడానికి కోడే ఉంటుందండి. ఎందుకు నాకు అనవసరమైన ఎలివేషన్ ఇస్తాను నాకు అర్థం కాదు. ఐబొమ్మ రవి ఏమి పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. ఇలాంటి ఐటీ వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్పు చేయట్లేదు అంతే. ఇది చేయడం చేతగా కాదు, ఇది తప్పు అని తెలిసి చాలా మంది ఐటీ వాళ్ళు చేయట్లేదు అంతే. ఏదైనా షార్ట్ కట్ ఎత్తుకున్నారు లైఫ్ లో. అది ఫ్రస్ట్రేషన్ కావచ్చు, మనం ఏదైతే న్యూస్ లో చూస్తున్నాం వాళ్ళ వైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి ఇతనికి రిలేషన్షిప్ బాగోకుండా ఉండకపో దానివల్ల ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లైఫ్ మీద చిరాకేసి ఉండొచ్చు. అందుకే కదా అతను ఏదో అప్పట్లో 2 సంవత్సరాల క్రితం ఒక మెసేజ్ పెట్టాడు, అన్ని కోల్పోయిన వాడికి మీరు చేసేది ఏంది, ఏదో చేసుకోండి అని ఏదో ధైర్యంగా ఒక మెసేజ్ పెట్టాడంటే ఎక్కడో పెట్టాడు. మనల్ని పట్టుకోలేరులే అంత ధైర్యంగా, ఫోకస్ పెట్టలేదు కాబట్టి పట్టుకోలేదు. ఆ రోజు ఏమన్నారు, ఇదంతా పెద్ద నెట్వర్క్, దీన్ని మనం ఒకళ్ళని ఆపినా ఇంకోళ్ళు ఆపలేమనే మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఐబొమ్మ రవి ఎక్కువ అంటే ఇండస్ట్రీకి ఎక్కువ దెబ్బ పడుతుంది, ఎక్కువ మంది ప్రేక్షకులు తెలిసిన వెబ్సైట్ ఏంటి, ఐబొమ్మ రవి. ఐబొమ్మ, లెట్స్ గో టు ఐబొమ్మ, టార్గెట్ దిస్ అని టార్గెట్ పెట్టారు, టార్గెట్తో కొట్టారు. నెక్స్ట్ మిగతా వెబ్సైట్లన్నీ కూడా బ్యాన్ చేస్తారు. ఒకవేళ బ్యాన్ అయినా కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టే వాళ్ళు వస్తారండి. ఇది ఇక్కడితో ఆగదు. చాలా అంటే మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఊరిని ఆవేశపడిపోయి మనం ఏదో సంపాదించాము చక్కలు గుద్దుకున్నామంటే ఇది అయ్యేది కాదు. ఎలా అయితే ఫేక్ యాపిలోడికే తప్పట్లేదు, ఇంటర్నేషనల్ కంపెనీ యాపిల్కి కావచ్చు, నోకియా కావచ్చు, ఫేక్ ప్రోడక్ట్ ఎన్ని తయారవుతుంది, చాలా వస్తున్నాయి. ఐఫోన్ సెట్స్ 25,000 హెడ్ సెట్స్ సేమ్ యాసిస్ 2,000కి మార్కెట్లో 1,000 రూపాయలు ఉన్న దారుణ లెవెల్ వచ్చి సార్ ఐఫోన్ అని చెప్పి చీప్ది మళ్ళీ వచ్చేస్తుంది. అది కూడా సేమ్ ఐఫోన్ లాగా చీప్ ప్రొడక్ట్స్ అందరూ తయారు చేస్తారండి. సేమ్ థింగ్ దే ఆర్ డూయింగ్. సో ఇది ఇప్పుడుతో ఆగదండి. సో మీరు ఏం చేయగలరు, మీరు ఎంత బెటర్గా ఎంత బడ్జెట్లో మీరు చేస్తే దాన్ని రికవరీ చేయగలరు. సో వాళ్ళు వచ్చి రికార్డ్ చేయాలంటే ఫస్ట్ షోలో రికార్డ్ చేయొచ్చు, సెకండ్ షోలో రికార్డ్ చేయొచ్చు, థర్డ్ షోలో రికార్డ్ చేయొచ్చు, ఫోర్త్ షోలో రికార్డ్ చేయొచ్చు. సో వన్ డేనే ఏదైనా జరగాలంటే ఫస్ట్ షోనే ఉంది. సో ఈ యొక్క దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. సో మీరు ఇంట్రెస్ట్గా ఏం చేయాలంటే అందరికీ ఇందాక చెప్పిన ఏదైతే 1,000 రూపాయలు 1,000 రూపీస్ ఉందో దానికి ప్రేక్షకులు వెగడు పుట్టేశారు, కోపం పడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు అంటే నేను ప్రేక్షకుల్లో భాగమే, ఈవెన్ దో ఇంతసేపు నేను మా ప్రొడ్యూసర్ సైడ్ మా యాక్టర్ సైడ్ మాట్లాడినా కానీ నేను ప్రేక్షకుల్లో భాగమే కాబట్టి నేను సినిమాకి వెళ్తున్నా మానేసాను ఈ మధ్యకాలంలో. డబ్బులని కాదు, నాకు ఇంట్రెస్టింగ్ మూవీస్ అనిపిస్తే వెళ్తున్నాను, నాకు ఈ థియేటర్లో చూడాల్సిన ప్రోడక్ట్ అనుకుంటే వెళ్తున్నాను, నాకు ఎక్సైట్మెంట్ అయితే వెళ్తున్నాను, లేకపోతే వెళ్ళట్లేదు. ఎందుకని? బికాజ్ నాకు మంచి ప్రోడక్ట్ రావట్లేదని. మీరు మంచి ప్రోడక్ట్ తీసుకొస్తే పైరసీ అయినా సరే థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. నేను సలార్ మూవీని ఆల్మోస్ట్ 10 సార్లు చూశాను, KGF 2ని 15 సార్లు చూశాను, బాహుబలి 2ని ఆల్మోస్ట్ 12-13 సార్లు చూశాను థియేటర్లో. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు రిలీజ్లు పెడితే మళ్ళీ 3 కోట్లు 4 కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకు వస్తుంది? థియేటర్ ఎక్స్పీరియన్స్. సో ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు అంత బాధపడేటప్పుడు 7 కోట్ల లేదా 10 కోట్ల ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు అందరూ చూడలేదు సినిమాని. మీరు చూడాల్సింది థియేటర్లో చూద్దాం అనుకుని ఆ 10 లక్షల మంది. మీకు 10 కోట్లలో మీరు ఒక 7 కోట్లు 8 కోట్ల బడ్జెట్లో సినిమా చేసి ఆ థియేటర్లో చూస్తాం అనుకున్న ఆ 10 లక్షల మంది 15 లక్షల మంది మీ టార్గెట్గా పెట్టుకోండి. సో దానికోసం 100 కోట్లు పెట్టేసి అవసరమైన చోట అదే మాట్లాడుతున్నారు ప్రేక్షకులు, నేను కూడా అదే మాట్లాడుతున్నాను. ఎక్కడ మీరు సెట్ ఆఫ్ చేసుకోండి, ఎక్కడ తగ్గించుకోవాలో చూసుకోండి.
కాకపోతే దాని గురించి నేను క్వశ్చన్ చేయాలండి. డిమాండ్ ఇప్పుడు నేను కూడా యాక్టర్గా ఈ రోజు నేను తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవచ్చు. రేపు నాకు డిమాండ్ పెరిగింది, మార్కెట్ చాలా మందికి నేను తెలిసాను అనుకోండి, నేను రెమ్యునరేషన్ పెంచుతా కదా. సో నా డిమాండ్ బట్టి నేను రెమ్యునరేషన్ పెంచుతాను. సో ఎంతవరకు వెళ్తాను అనేది వర్కౌట్ అవ్వని రోజు నేనే తగ్గిస్తా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్. డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు తీసుకునేవాడు ఉంటాడు. సో పెట్టడం ఆపేస్తే తీసుకోవడం అదే డిపెండ్స్ ఆన్. ఎప్పుడు అంటే డబ్బులు రావట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ పెట్టేవాళ్ళు రారు. ఇప్పుడు అదే జరిగింది. నెక్స్ట్ 6 months లాస్ట్ 2-3 సంవత్సరాల్లో బాగా గ్రో అయ్యారు. డబ్బులు రావడం కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి డబ్బులు వచ్చింది. సో 1 కోటి 2 కోట్లు పెట్టి ఏది పెడితే ఆ సినిమాలు చేశారు. మీరు గమనిస్తే లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఓటీటీ కూడా వచ్చేసిందని చెప్పి ఇప్పుడు ఓటీటీ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, మేకే కూర్చున్నారు. ఏంటంటే వాళ్ళు డబ్బులు ఎవరో పేపర్ వ్యూ పెట్టుకోమన్నారు. మీకు వచ్చిన వ్యూస్ బట్టి వ్యూకి ఇంత 5 రూపాయలు ఇస్తానో 6 రూపాయలు ఇస్తానో పెట్టుకుని కూర్చున్నారు. డబ్బులు రావట్లా, జనాలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే సినిమాలో క్వాలిటీ లేదు, దమ్ము లేదు. మంచి సినిమాలు అనేది ఎప్పటికైనా ఆడతాయి. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ ఈ సిచ్యువేషన్ జరిగినందుకు. ఎందుకంటే క్వాలిటీ మూవీస్ వస్తాయి. ఇప్పుడు క్వాలిటీ మూవీస్ వస్తాయండి, ప్రేక్షకుడిని కరెక్ట్గా మూవీ థియేటర్ రప్పించే సినిమాలు అదొకటి ఉంది. ఇంకొకటి రెండోది నాకు నచ్చింది ఏంటంటే ఈ మార్కెటింగ్ జరగడం కోసం ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మార్కెటింగ్ అవ్వడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అది తగ్గాలి. దాన్ని తగ్గి సినిమాకు చూసే మంచి ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఐబొమ్మ ఉన్నా లేకపోయినా థియేటర్లో చూద్దాం అనే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనేది నేను బలంగా నమ్ముతాను. మంచి సినిమాకి నా సినిమా గద్దర్ అనేది నేను అదే నమ్ముతున్నాను. ఇప్పుడు 1.5 year అయింది షూట్ చేసి కంప్లీట్ చేసి రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. సో ఖచ్చితంగా నాకు థియేటర్ వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వర్కౌట్ అయితే నేను కూడా ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఆదరిస్తారని. అలా నేను మాడతా. చేయలేదనుకోండి నేను ఇంకా నాకు కోపం వచ్చి నేను డబ్బులు పోయినాయి అనే ఉక్రోషంతో ఐబొమ్మ రవి రావుని తిట్టుకుంటా. నా ప్రోడక్ట్ గొప్ప అని లేదా నా ప్రోడక్ట్ బాగా ఉందని నేను మాట్లాడను. మీ పర్సనల్ థింక్ సంబంధించి మేనేజ్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి.